ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఈ ప్లేస్ కి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇంకా అద్విక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బయట కనగానే ముందుంటాడు. ఎవరన్నా ఈ ప్లేస్ చూడగానే గుర్తుపట్టారా? నాకు తెలిసి కడప సైడ్ వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే చూడగానే తెలిసిపోయి ఉంటుంది. అవును, ఇంతకీ కడప సైడ్ వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ ని చూస్తున్నారా? ఇంకా మేము ఎక్కడికి వచ్చామంటే గండికి. గండి అనగానే మనకు గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి. సో అక్కడికే వచ్చాం, ఆంజనేయ స్వామి టెంపుల్ కి. ఇంకా అద్విక్ అయితే దేవుడు కనిపిస్తే చాలు ముక్కుంటూనే ఉంటాడు. మనం ఇంట్లో దీపం పెడతాం కదా, అలా దీపం కనపన్నా చాలు ముక్కుతానే ఉంటాడు. గండిలో ఎక్కువగా చాలా కోతులు ఉంటాయి, అవి కూడా నార్మల్ వి కాదు, ఏవో డిఫరెంట్ గా ఉన్నాయి. మనల్ని మనం జస్ట్ ఫుడ్ ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాయి. ఫస్ట్ వెళ్ళగానే దర్శనం చేసుకుని ఇలా కొద్దిసేపు అయితే కూర్చున్నాం. నెక్స్ట్ ఈ ఫోన్ కనపడింది. చిన్నప్పుడు ఎన్నిసార్లు కొనుక్కునేదాను. ఇప్పుడు పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ అలవాటు అయిపోయింది, కానీ మన జనరేషన్ లో అలా కాదు కదా, బట్ అప్పుడే బాగుండేది. ఇంకా అద్విక్కి నేను ఏ టాయ్స్ తీసుకోలేదు, ఎందుకంటే ఎన్ని తీసుకున్నా వేస్టే. ఇంట్లో ఎన్ని ఉన్నా వాటితో అస్సలు ఆడుకోడు. వంటగదిలో ఉన్న గిన్నెలు ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులు వీటితోనే ఆడుకుంటుంటాడు. అక్కడే పక్కన ఏర్ ఉంది, బట్ ఎక్కువగా వాటర్ అయితే లేవు, కానీ వాటర్ ఫ్లో ఉంది కదా, చాలా నీట్ గా ఉన్నాయి. ఇంకా వాటర్ చూస్తేనే అద్విక్ ని పట్టుకోవడం చాలా కష్టం. ఏడుస్తున్నాడు, అసలు రావట్లేదు. ఫైనల్ గా కొద్దిసేపు అక్కడే ఆడిపించుకుని ఇంక ఇంటికైతే వెళ్ళాం.